నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. హైదరాబాద్ నిజాంపేటలో ఘనంగా మహాకర్ణ మెగా శాకాహార ర్యాలీ ధ్యాన మహాయజ్ఞం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఘనంగా మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర. నిజామాబాద్ జిల్లాలోని శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా పత్రిజీ ధ్యాన యజ్ఞం. కాకినాడలోని వాసవి కన్యకా పరమేశ్వరి సమాజంలో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం. సత్యసాయి జిల్లా స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో విజయవంతంగా శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం. కోనసీమ జిల్లా లంకల గన్నవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో ఉచిత ధ్యాన జ్ఞాన బోధన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ నిర్వహణలో హైదరాబాద్ నిజాంపేటలో మహాకర్ణ మెగా శాకాహార ర్యాలీ ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంతో అద్భుతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హిమాలయ యోగి శ్రీ శ్రీ సంత్ సదానందగిరి పాల్గొని నిజాంపేటలోని లైబ్రరీ రోడ్ నెంబర్ 7B వద్ద ర్యాలీని ప్రారంభించారు. అనంతరం పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహార ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ కొనసాగించారు. ఆ తర్వాత నిర్వహించిన ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. మానవులందరూ శాకాహారులు కావాలా అనేది పత్రిజీ గారి మహదాశయం. ఆయన ఉన్నప్పుడు జరిగిన ర్యాలీల కంటే ఆయన విశ్వంలో కలిసిన తర్వాత ఆ శక్తి ఎంతగా ప్రచోదయమైందంటే ఆయన ఉన్నప్పటికంటేనే 2 3 శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి. మీరు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, శాకాహార ర్యాలీ నిర్వర్తించండి, అది నాకు సంతోషం కలిగిస్తుంది అని మహానుభావుడు చెప్పాడు. దానికి కట్టుబడి ఆ ధ్యానులందరూ కూడా ఈరోజు ఇంత ఉత్సాహంగా శాకాహార ర్యాలీ నిర్వర్తించుకుంటున్నాం. జై హో పత్రిజీ. ఈ ధ్యానానికి ముందు నా లోపల ఎన్నో భయాలు ఉండేవి. ఎడ్యుకేషన్ అంటే భయం, టీచర్స్ అంటే భయం, చీకటి అంటే భయం, ఇలా ఎన్నో రకాల భయాలు ఉండేవి. నేను పత్రి సార్ని అడిగాను ఒకసారి. ఆయన్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు మా స్కూల్లో కలిసాం. నేను వెళ్ళి మాట్లాడడానికి లేదు ఆయనతో. సెకండ్ టైం కలిసాను ఆయన్ని. కలిసినప్పుడు ఆయన ఒక 20 నిమిషాల పాటు అన్ని క్వశ్చన్లు అడిగాను. నాకు ఉన్న క్వశ్చన్లన్నీ చిన్నప్పటి నుంచి. మనిషి ఎందుకు పుట్టాలి అసలు భూమి మీద? ఈ పుట్టడం ఎందుకు, సావడం ఎందుకు? పోనీ వీడేమన్నా ఆనందంగా ఉన్నాడంటే పొద్దున్న లేస్తే బాధలే. నా చిన్న ఏజ్లో నేను అడిగిన ప్రశ్నలు, అప్పటికి మా ఇంట్లో సమస్యలకి. ఈ భూమి మీద పుట్టిన తర్వాత మనిషి యొక్క జీవిత లక్ష్యం ఏమన్నా ఉంటుందా? పుట్టడానికి ఏమన్నా పర్పస్ ఉంటుందా? ఇవన్నీ ఒక 20 నిమిషాల పాటు అన్ని నాకున్న క్వశ్చన్లన్నీ అడిగాను. సాధకుడికి ధ్యాన సాధనలో ఏదో ఒక సమయంలో వచ్చే ప్రశ్నలు అవి ప్రతి ఒక్కరికి. సో పత్రి సార్ అన్నీ విని, నాయన ఇక్కడ తాడిపత్రిలో ధ్యాన కేంద్రం ఉంది, నువ్వు రెగ్యులర్గా ధ్యానం చేయి, ఇక్కడ పుస్తకాలు ఉన్నాయి, నువ్వు పుస్తకాలు చదువు అని చెప్పారు ఆయన. ఎప్పుడు కూడా వీలైనంతగా ఎప్పుడు అవకాశం దొరికినా గ్రూప్స్లో కలవాలి, సజ్జన సాంగత్యం చేయాలి, గ్రూప్ మెడిటేషన్స్ చేయాలి. ఎందుకంటే గ్రూప్ మెడిటేషన్ అనేది 3 శక్తివంతం. గ్రూప్ గ్యాదరింగ్లో ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయి, హయ్యర్ ఎనర్జీస్తో కనెక్ట్ అవుతాం. అందుకని ఎప్పుడు అవకాశం వచ్చినా ఈ గ్రూప్ గ్యాదరింగ్స్ని మనం మిస్ అవ్వకూడదు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర ఘనంగా నిర్వహించారు. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షుడు, పిఎంసి డైరెక్టర్ సంగీత బాబు శ్రీకాళహస్తిలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల వద్ద జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం రామసేతు వంతెన, పెండ్లి మండపం, ముత్యాలమ్మ గుడి, బహదూర్పేట తెట్టు, జయరాం రావు వీధి,
మార్గం గుండా ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ఫ్లకార్లను ప్రదర్శిస్తూ కరపత్రాలు పంచుతూ శాకాహార విశిష్టతపై ప్రజలకు చక్కటి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తి పిరమిడ్ సొసైటీ అధ్యక్షుడు నందకుమార్, శ్రీ జ్ఞాన ప్రసూనాంబ పిరమిడ్ ధ్యాన సేవ ట్రస్ట్ చైర్మన్ సుబ్బారావు, వైస్ చైర్మన్ రంగయ్యలు, కొటాల ప్రభాకర్, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి కూతురు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. ఈరోజు కాళహస్తిలో జరుగుతున్నటువంటి శాకాహార ర్యాలీ మనం ఈరోజు చేసుకున్నామంటే సాక్షాత్తు ఆ పార్వతీదేవి పరమశివుడు ఆజ్ఞ ఉంటేనే ఇక్కడ మనము చేసుకోగలుగుతున్నాం. వాళ్ళ ఆశీర్వాదం మీ అందరి మీద ఉంది కాబట్టే ఎన్నో వందల మంది వేల మంది ఉన్నా ఇన్ని మందితో మనం చేస్తున్నారంటే వాళ్ళిద్దరి ఆశీర్వాదము మనందరి మీద ఉందనేసని భావిస్తున్నాను. గురువుగారు అంటూ ఉంటారు, ధ్యానం అనేది నీ కోసరం, ధ్యాన ప్రచారం అనేది నీ ఆత్మ శుద్ధి కోసరం, శాకాహార ర్యాలీలు పిరమిడ్లు కట్టడం అనేది ప్రపంచ శాంతి కోసరం అని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆ ప్రపంచ శాంతి కోసరం ఈరోజు మనము కాళహస్తిలో శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారంటే అది ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే కలియుగ దేవం వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి మార్గదర్శకంలో తిరుపతిలో మనం అద్భుతమైనటువంటి ధ్యాన ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం నిర్వహించుకోవడం జరిగింది. పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ ఆర్మూర్, పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా సిద్దులగుట్ట ఆర్మూర్ వద్ద గల శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో పత్రిజీ ధ్యాన యజ్ఞ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 108 రోజులు 108 గ్రామాలు ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఒక గ్రామానికి చెందిన పిరమిడ్ మాస్టరు సిద్ధేశ్వర పిరమిడ్కి విచ్చేసి ప్రతిరోజు 3 గంటల అఖండ ధ్యానం చేస్తున్నారు. ఇందులో భాగంగా 108వ రోజు నందిపేట్ అభయాంజనేయ స్వామి పిరమిడ్ ధ్యాన మందిరం నుండి విచ్చేసి 3 గంటల అఖండ ధ్యానం చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరాన్ని గొప్ప శక్తి క్షేత్రం చేయడమే లక్ష్యంగా 108 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ప్రధాన సలహాదారులు దయానంద్, గౌరవ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్, పోలీస్ గంగారెడ్డి, సుదర్శన్, భూదేవి, రాజు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ సిద్ధులగుట్టపై ఒక గొప్ప ధ్యాన మందిరాన్ని నిర్మించండి, ఆ ధ్యాన మందిరాన్ని గొప్ప శక్తి క్షేత్రం చేయండి అని పితామహ పత్రిజీ గారు చెప్పడం, వారి ఆదేశానుసారం ఈ ధ్యాన మందిరాన్ని నిర్మించి ఈ ధ్యాన మందిరాన్ని గొప్ప శక్తి క్షేత్రం చేయడంలో భాగంగా మరి 108 రోజులు 108 గ్రామాలు అనే కార్యక్రమాన్ని పత్రిజీ ధ్యాన యజ్ఞం పేరిట ఏర్పాటు చేసి మరి 108 రోజుల నుండి ఈ ధ్యాన మందిరంలో ఈ పిరమిడ్ శక్తి క్షేత్రంలో మరి 108 గ్రామాల ధ్యానయోగులందరూ కూడా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు 3 గంటల అఖండ ధ్యానాన్ని విజయవంతంగా 108 రోజుల పాటు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి 108 గ్రామాల ధ్యాన యోగులకు, పిరమిడ్ మాస్టర్లకు, ధ్యాన బంధువులకు సిద్ధేశ్వర పిరమిడ్ తరపున, జిల్లా పిఎస్ఎస్ఎం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం 7 రోజులు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి చక్కటి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అంతకుముందు ముఖ్య అతిథులు ధర్మవరం సొసైటీ అధ్యక్షులు ఓబయ్య, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జ్ఞానేశ్వర్, జనార్దన్, నారాయణస్వామి, మున్ని, కాశీ విశ్వనాథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి సందేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. భగవద్గీత జ్ఞానం అనేటువంటిది ప్రారంభమయ్యేటువంటి సందర్భంలో ఈ 2 కళ్ళు లేనటువంటి అందుని యొక్క మొట్టమొదటి శ్లోకంలో ఈ శ్లోకంతో ఈ గీత ప్రారంభమవుతా ఉంది. అంటే అందుని యొక్క నోటితో గీత ప్రారంభమవుతా ఉండే ఆ యొక్క మొట్టమొదటి శ్లోకంలోనే అద్భుతమైనటువంటి జ్ఞానము ఆ శ్లోకంలో నింపబడి ఉన్నాడు. ఈ శ్లోకంలో ఏం చెప్తాడు ధృతరాష్ట్రుడు అంటే,
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుచ్చవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వతు సంజయ. ఈ శ్లోకం ధృతరాష్ట్రుడు చెప్పినాడు. సంజయ్ గురించి అడిగినాడు ధృతరాష్ట్రుడు. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రానికి వెళ్ళినటువంటి మామకాః మా కుమారులు పాండవులు. కాకినాడ పట్టణంలో గల వాసవి కన్యకా పరమేశ్వరి సమాజంలో బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజలక్ష్మిచే ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజలక్ష్మి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం గొప్పతనం గురించి చక్కగా తెలియజేశారు. అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జెడ్పీ హై స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి చే విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాల గురించి చక్కగా తెలియజేశారు. ధ్యానం చేస్తే దేవుడు కూడా దిగివస్తాడని తెలిపారు. చిన్నప్పటి నుంచే ధ్యానం అలవాటు చేసుకోవాలని సూచించారు. స్వామి వివేకానందుడు, శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుంచే ధ్యానం చేశారని వివరించి విద్యార్థులచే సామూహిక ధ్యాన సాధన చేయించారు. శ్వాస మీద ఎన్నో లాభాలు. దేవుడు దిగి వస్తాడు. రావణాసుడు చేస్తే దిగొచ్చాడు, హిరణ్యకశిపుడు చేస్తే దిగొచ్చాడు. ఎవరు చేసినా దేవుడు దిగి రావాల్సిందే. దృష్టి నిలపకపోతే, మాట్లాడుతూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే, చూస్తూ ఉంటే, పరిగెడుతూ ఉంటే నష్టపోతాం. దృష్టి నిలుపరేమి నష్టపడును, దృష్టిలోన సర్వసృష్టి పుష్టమవునన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ప్రతిరోజు ధ్యానము తప్పనిసరి. చిన్నప్పటి నుంచే ధ్యానం అలవాటు చేసుకోవాలి. స్వామి వివేకానందుడు చిన్నప్పటి నుంచి ధ్యానం చేశాడు. కృష్ణుడు చిన్నప్పటి నుంచి ధ్యానం చేశాడు. సమయాన్ని వృధా చేసుకోకూడదు. గన్నవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా లంకల గన్నవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో ఉచిత జ్ఞాన బోధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సుబ్రహ్మణ్యం గుప్తా, అన్నపూర్ణ దంపతులు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. తక్షశిల ఉంది. తక్షశిలలో ఆయన ఆశ్రమంలో అన్ని విద్యలు నేర్పుతారు శిష్యులకి. విద్యలు నేర్పుతుంటే ఒక మంత్రం చెప్పారంటే ఒక రోజుని. ఆ మంత్రం చెప్పి ఆ మంత్రం ఎటువైపు ఉంటుందో అక్కడ వరకు వెళ్తే అక్కడ ఒక కట్టెలు కొట్టుకునే బాలుడు ఆ మంత్రాన్ని వెళ్ళి వేస్తూ కట్టెకొడుతున్నాడు. ఇంత ఏకసంతాగ్రహి నేను నేర్పలేదు కదా, మీరు ఎలా నేర్చుకున్నామంటే మీరు మీ శిష్యులు చెప్పేటప్పుడు ఆ పక్కగా నేను గోవులు నేర్పుకుంటున్నానయ్యా, అప్పుడు విన్నాను అన్నాడు. అయితే రావి మీకు విద్య నేర్పానంటే వాళ్ళ పెద్ద గడ్డ వచ్చి నా పిల్లవాడు విద్య నేర్చుకునేకి అనర్హుడు, నేను సూతకంలో పుట్టాము, ఉన్నత గౌరవంలో జన్మించలేదయ్యా, మరి దానికి అర్హత ఉందో లేదా అన్నది తెలియజెప్పమని ఆ గురువుగారు అడుగుతారండి. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రవిశంకర్ రెడ్డి, సింధూర దంపతులు పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. మనసును ఎలా జయించాలి, సత్సంగం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం ధ్యానులకు ధ్యాన ప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు. ఆ తర్వాత శాకాహార ర్యాలీ నిర్వహించి శాకాహారంపై ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు.
గుంటూరు జిల్లా కొర్నెపాడు గ్రామంలోని శ్రీ మంజునాథ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో పౌర్ణమి ధ్యానం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకట్ పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కగా తెలియజేశారు. శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలి అనే విషయం గురించి అద్భుతంగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మీకు ఇక్కడ ఓ లాగేస్తుంది, ఇక నేను చేయలేను అంటారు. కాబట్టి దృష్టి పెట్టకూడదు, శ్వాస మీద శ్వాసను గమనించాలి. మనకి సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనించమని చెప్తారు. అది ఎక్కడ గమనించాలంటే, ఇది నాసిక అగ్రం అయితే ఇది నాసిక కొన. నాసిక అంటే ముక్కు అర్థం. ముక్కు కొన దగ్గర శ్వాస మొదలవుతుంది, ఇక్కడ గమనించాలి. ఇక్కడ గమనించడం మొదలు పెట్టినప్పుడు అది మీకు ఇందాక చెప్పాను, 14 శ్వాసలు 13 శ్వాసలు అవుతున్నాయి అని చెప్తున్నాం కదా. ఇక్కడ దాకా వెళ్ళి మొదలైన శ్వాస మన బొడ్డు దాకా వెళ్తుంది గమనించగలిగితే. చాలా మందికి అలా వెళ్ళదు. చాలా మందికి బొడ్డు పై దాకా వెళ్తుంది, కొంతమందికి హృదయం దాకే వెళ్తుంది, కొంతమందికి ఇంకా గొంతు దాకే వెళ్తుంది. ఇవన్నీ కూడా గమనించాలి. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం భాగవత కథామృతం 21 రోజులు విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 14వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. భాగవత కథల ద్వారా భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. శరీరం కనపడుకోకుండా వస్తుంది. సో అది వస్తాను అనేది కూడా తెలియదు, అట్లుంటుంది పరిస్థితి. అట్లా మెల్లి వచ్చి ఎదుర్కొంది కాలు ఎదుర్కొంటానే ఇక ప్రయత్నం చేసింది ఏం ఊరికే ఉంటుంది. అదే మనకి ఇసురు కొడితే బయట అయితే పన్నంతో ఇసిరితే ఒక 6 దూరం భయపడదా ఏంది ముసలిగా ఏంది బలం ఉంటుంది. ఆయన నీళ్ళగా ఉంది ఏంది ఇట్లా చెక్కింది, ఏంది దండంతో చెక్కింది. చెప్తానే పిల్లవెల్లా కింద పడిపోయింది. ఇంకా చూసుకో దానికి రోసం వచ్చింది. గుడివాడ తట్టివర్రు రోడ్డులో గల శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అక్టోబర్ 10, 11, 12వ తేదీల్లో 3 రోజుల ధ్యాన మహాయజ్ఞం జరగనుంది. అక్టోబర్ 10వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 12వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు గుడివాడ పిరమిడ్ ధ్యాన కుటుంబం. పిఎస్ఎస్ఎం చిత్తూరు జిల్లా గ్లోబల్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సిద్దంపల్లి కాణిపాకం సమీపంలో గల శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో అక్టోబర్ 11, 12వ తేదీల్లో 2 రోజుల ఉచిత వర్క్షాప్ నిర్వహించనున్నారు. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ఫౌండర్ సాయి రత్న భీమినేని వంశీ కిరణ్ సాంగత్యంలో 2 రోజుల వర్క్షాప్ జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి భోజన వసతి సదుపాయాలు కల్పించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో అందరికీ ఆత్మీయ ఆహ్వానం. చిత్తూరు జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరియు గ్లోబల్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ఫౌండర్ సాయిరత్న భీమినేని వంశీకిరణ్ గారి సాంగత్యంలో అక్టోబర్ 11, 12 తేదీలలో 2 రోజుల ఉచిత వర్క్ షాప్ జరుగును. వేదిక: భారతదేశంలో ఉన్న శక్తి క్షేత్రాలలో ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రం. కాణిపాకం సమీపం, అరగొండ రోడ్, డ్రమ్ ఫ్యాక్టరీ వెనుక వైపు, సిద్దంపల్లి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. వచ్చిన వారందరికీ ఉచిత వసతి భోజన సదుపాయం కల్పించబడుతుంది. వివరములకు క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించగలరు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.